సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ గారు, మాణిక్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారిల ప్రెస్ మీట్. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ప్రెస్ నిర్వహించారు. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్పు దొబ్బింది. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దేశంలోని ఏ రాష్ట్రాల సీఎం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష మాట్లాడరు. సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి. అలవి కాని హామీ ఇచ్చి కాంగ్రెస్ గద్దెలెక్కింది. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ హరీష్ రావుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. 6 గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తారని. ఇదే సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఏది కూడా సరిగా చేయలేదు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. అసెంబ్లీలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టానుసారంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు కాక మీద ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గానీ గ్రామాల్లో పర్యటిస్తే అడ్డుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు రైతు బంధు లేదు. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇప్పటికీ లేదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఎక్కడ మాకు కర్రగాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నావు, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాలు ఇచ్చిండ్రు. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలి తప్పించి ఈరోజు అసెంబ్లీలో కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఈరోజు ఒక డీసెన్సీ అనేది పోతుంది. నువ్వు మాట్లాడితే 10 మంది లేచి నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి. అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి, మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాక మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థతో మీ గన్మెన్లు లేకుండా ఏ ఊరికి వెళ్ళినా మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీరు నిన్న జరిగిన సభలో ఉమ్మడి జిల్లా ఖమ్మం రైతులకే కాదు యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు. మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు, మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు. మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.